ఏ మిడీ కీబోర్డ్ కొనాలో కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఈ వీడియోలో మెయిన్ స్టేజ్, వర్షిప్ ప్లేయర్స్ మరియు మ్యూజిక్ ప్రొడక్షన్ కోసం బడ్జెట్ నుంచి ప్రొఫెషనల్ రేంజ్ వరకు ఉన్న బెస్ట్ మిడీ కీబోర్డ్స్ని చూద్దాం. ఈ వీడియోని 4 కేటగిరీస్ కింద చేద్దాం. ఫస్ట్ కేటగిరీ స్టార్టర్ పిక్స్. ఈ కేటగిరీలో మనం 5,000 రూపాయల నుంచి 15,000 రూపాయల బడ్జెట్లలో ఉన్న బెస్ట్ మిడీ కీబోర్డ్స్ని చూద్దాం. ఈ కేటగిరీలో ఫస్ట్ కీబోర్డ్ ఎం ఆడియో కీ స్టేషన్ 49 MK3. ఈ కీబోర్డ్ ప్రైస్ ఆన్లైన్లో అప్రాక్సిమేట్లీ 9,000 రూపాయల నుంచి 15,000 రూపాయలు మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టోర్ అండ్ ఆఫర్స్. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 49ది ఫుల్ సైజ్ కీస్ ఉంటాయి. లైట్ వెయిట్ సింత్ యాక్షన్ కీస్ వస్తాయి. పిచ్ బెండ్ అండ్ మాడ్యులేషన్ వీల్స్ సపరేట్గా ఉంటాయి. సింపుల్ అండ్ బిగినర్ ఫ్రెండ్లీ డిజైన్ ఉంటుంది. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే క్యారీ చేయటానికి చాలా ఈజీ అండ్ లైట్ వెయిట్గా ఉంటుంది. బిగినర్స్కి అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్కి చాలా మంచి ఆప్షన్. అఫోర్డబుల్ ప్రైస్లో ఫుల్ సైజ్ కీస్ వస్తాయి. పోర్టేబుల్ సెటప్ కోసం చాలా యూస్ఫుల్. కాన్స్ చూస్తే ప్యాడ్స్ అండ్ ఫేడర్స్ లేవు, సో మెయిన్ స్టేజ్ యూజర్స్కి కొంచెం కష్టం అవ్వచ్చు. లైవ్ పర్ఫార్మెన్స్కి అంత సూటబుల్ కాదు. వర్షిప్ ప్లేయర్స్కి లిమిటెడ్ కంట్రోల్స్ అనిపించవచ్చు. ఓవరాల్గా చూస్తే సింపుల్గా మిడీ కీబోర్డ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ కీబోర్డ్ ఒక సాలిడ్ బిగినర్ ఆప్షన్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్మార్ట్ పిక్స్. ఈ కేటగిరీలో మనం 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు బడ్జెట్లో ఉన్న బెస్ట్ మిడీ కీబోర్డ్స్ని చూద్దాం. ఈ కేటగిరీలో ఫస్ట్ కీబోర్డ్ వచ్చేసి నెక్టార్ ఇంపాక్ట్ LX61 MK3. ఈ కీబోర్డ్ ప్రైస్ ఆన్లైన్లో అప్రాక్సిమేట్లీ 20,000 రూపాయల నుంచి 23,000 రూపాయల మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టోర్ అండ్ ఆఫర్స్. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 61 సింత్ యాక్షన్ కీస్ ఉంటాయి. 8 ఫ్యాడర్స్, 8 నబ్స్ అండ్ 8 డ్రమ్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి. స్కేల్ మోడ్, కార్డ్ మోడ్ అండ్ హోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. డీప్ DAW ఇంటిగ్రేషన్ సపోర్ట్ ఉంటుంది. మ్యూజిక్ ప్రొడక్షన్ వర్క్ ఫ్లోకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే ఫ్యాడర్స్, డ్రమ్ ప్యాడ్స్ అండ్ నబ్స్ అవైలబుల్ ఉంటాయి. అఫోర్డబుల్ ప్రైస్లో చాలా ఫీచర్స్ వస్తాయి. DAW ఇంటిగ్రేషన్ చాలా బాగుంటుంది. బిగిన్నర్స్కి అండ్ మ్యూజిక్ ప్రొడ్యూసర్స్కి మంచి ఆప్షన్. కాన్స్ చూస్తే ఆఫ్ టచ్ సపోర్ట్ లేదు. బిల్డ్ క్వాలిటీ బేసిక్గా అనిపించచ్చు. కీస్ లైట్ వెయిట్గా ఉంటాయి, సో ప్రీమియం ఫీల్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఫైనల్గా ఈ కీబోర్డ్ ఆ ప్రైస్కి వర్త్ కదా అంటే ఎస్, డెఫినెట్లీ వర్త్ ఫర్ ద ప్రైస్. ఎస్పెషలీ బడ్జెట్లో ఫుల్ ఫీచర్డ్ మిడీ కీబోర్డ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కీబోర్డ్ ఒక సాలిడ్ ఆప్షన్. ఈ కేటగిరీలో సెకండ్ కీబోర్డ్ వచ్చేసి ఎం ఆడియో ఆక్సిజన్ 61 MK4. ఈ కీబోర్డ్ ప్రైస్ ఆన్లైన్లో అప్రాక్సిమేట్లీ 16,000 రూపాయల నుంచి 23,000 రూపాయలు మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టోర్ అండ్ ఆఫర్స్. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 61 సింత్ యాక్షన్ కీస్ ఉంటాయి. వెలాసిటీ సెన్సిటివ్ కీస్ సపోర్ట్ ఉంటుంది. 8 డ్రమ్ ప్యాడ్స్, 8 నబ్స్ అండ్ 9 ఫ్యాడర్స్ అవైలబుల్ ఉంటాయి. బేసిక్ DAW కంట్రోల్స్ అవైలబుల్ ఉంటాయి. మ్యూజిక్ ప్రొడక్షన్కి బిగిన్నర్ ఫ్రెండ్లీ వర్క్ ఫ్లో ఇస్తుంది. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే అఫోర్డబుల్ ప్రైస్లో చాలా కంట్రోల్స్ వస్తాయి. ఫేడర్స్, డ్రమ్ ప్యాడ్స్ అండ్ నాబ్స్ అవైలబుల్ ఉంటాయి. మ్యూజిక్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయడానికి మంచి ఆప్షన్. బిగిన్నర్స్కి ఈజీగా అండర్స్టాండ్ అయ్యే వర్క్ ఫ్లో ఉంటుంది. కాన్స్ చూస్తే ఆఫ్టర్ టచ్ సపోర్ట్ లేదు. ఆక్సిజన్ ప్రోతో కంపేర్ చేస్తే లెస్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ బేసిక్ సైడ్లో ఉంటుంది. ఫైనల్గా ఈ కీబోర్డ్ ఆ ప్రైస్కి వర్త్ కదా అంటే బిగిన్నర్స్కి అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్, కానీ అడ్వాన్స్డ్ ప్లేయర్స్కి మాత్రం జస్ట్ ఓకే అనిపించవచ్చు, ఎస్పెషలీ ప్రీమియం ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తే. ఈ కేటగిరీలో మూడో కీబోర్డ్ వచ్చేసి ఆర్టిరా కీల్యాబ్ ఎసెన్షియల్ MK3. ఈ కీబోర్డ్ 49 కీస్ వెర్షన్ అయితే ఆన్లైన్లో అప్రాక్సిమేట్లీ 22,000 రూపాయల నుంచి 25,000 రూపాయల మధ్యలో ఉంటుంది.
మరియు 61 కీస్ వెర్షన్ అయితే అప్రాక్సిమేట్లీ 27,000 రూపాయల నుంచి 31,000 రూపాయల మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టోర్ అండ్ ఆఫర్స్. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఫుల్ సైజ్ కీస్ ఉంటాయి. 9 ఫ్యాడర్స్, 9 నబ్బస్ అండ్ 8 డ్రమ్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి. ఎల్సిడి స్క్రీన్ ఉంటుంది, కంట్రోల్స్ క్లియర్గా చూపిస్తుంది. కార్డ్ మోడ్, స్కేల్ మోడ్ అండ్ ఆర్పెజియేటర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. అనలాగ్ ల్యాబ్ సాఫ్ట్వేర్తో 2000+ సౌండ్స్ వస్తాయి. స్టూడియో వర్క్ఫ్లోకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే ఫ్యాడర్స్ అవైలబుల్ ఉంటాయి. సాఫ్ట్వేర్ బండల్ చాలా బాగుంటుంది. ఎల్సిడి స్క్రీన్ వల్ల వర్క్ఫ్లో స్మూత్గా ఉంటుంది. స్టూడియో యూజ్కి అండ్ లైవ్ పెర్ఫార్మెన్స్కి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. బిగినర్స్ నుంచి ఇంటర్మీడియట్ యూజర్స్ వరకు ఈజీగా యూజ్ చేయొచ్చు. కాన్స్ చూస్తే డ్రమ్ ప్యాడ్స్ లాంచ్ కీతో కంపేర్ చేస్తే అంత స్ట్రాంగ్గా అనిపించావు. కీ ఫీల్ అందరికీ సేమ్గా నచ్చకపోవచ్చు, ఎస్పెషలీ పియానో ప్లేయర్స్కి. బిల్డ్ క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది, కానీ ప్రీమియం లెవెల్ కాదు. ఫైనల్గా ఈ కీబోర్డ్ ఆ ప్రైస్కి వర్తా కదా అంటే ఫుల్లీ వర్త్ అని చెప్పలేను, అలా అని నాట్ వర్త్ అని కూడా చెప్పలేను. బ్యాలెన్స్డ్ ఆప్షన్ అని చెప్తాను. ఎస్పెషలీ స్టూడియో అండ్ లైవ్ పర్ఫార్మెన్స్ రెండూ బ్యాలెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కీబోర్డ్ ఒక మంచి చాయిస్. ఈ కేటగిరీలో 4వ కీబోర్డ్ వచ్చేసి నోవేషన్ లాంచ్ కీ 61 MK3. ఈ కీబోర్డ్ ప్రైస్ ఆన్లైన్లో అప్రాక్సిమేట్లీ 28,000 రూపాయల నుంచి 31,000 రూపాయల మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టోర్ అండ్ ఆఫర్స్. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 61 సింత్ యాక్షన్ కీస్ ఉంటాయి, 8 ఫేడర్స్, 8 నాబ్స్ అండ్ 16 RGB డ్రమ్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి. వెలాసిటీ సెన్సిటివ్ ప్యాడ్స్ సపోర్ట్ ఉంటుంది. స్కేల్ మోడ్, కార్డ్ మోడ్ అండ్ ఆర్పెజియేటర్ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. లైవ్ పర్ఫార్మెన్స్కి చాలా స్మూత్ వర్క్ఫ్లో ఇస్తుంది. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే యూస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. లైవ్ పర్ఫార్మర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మిడీ కీబోర్డ్స్ అని చెప్పచ్చు. మ్యూజిక్ ప్రొడక్షన్కి కూడా చాలా బాగుంటుంది. ప్యాడ్స్ రెస్పాన్స్ అండ్ వర్క్ఫ్లో చాలా స్మూత్గా ఉంటాయి. బిగినర్స్ నుంచి అడ్వాన్స్డ్ యూజర్స్ వరకు ఈజీగా అడాప్ట్ అవ్వచ్చు. కాన్స్ చూస్తే బిల్డ్ క్వాలిటీ కొంచెం లైట్ ప్లాస్టిక్ ఫీల్ ఇస్తుంది. సెమీ వెయిటెడ్ కీస్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. ఆఫ్టర్ టచ్ సపోర్ట్ లేదు. ఫైనల్గా ఈ కీబోర్డ్ ఆ ప్రైస్కి వర్తా కదా అంటే ఫుల్లీ వర్త్ అని చెప్తాను. ఎస్పెషలీ లైవ్ పర్ఫార్మర్స్, మెయిన్ స్టేజ్ యూజర్స్ అండ్ వర్షిప్ ప్లేయర్స్కి ఈ కీబోర్డ్ చాలా స్ట్రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి పవర్ పిక్స్. ఈ కేటగిరీలో మనం 30,000 రూపాయల నుంచి 50,000 రూపాయల బడ్జెట్లో ఉన్న బెస్ట్ మిడీ కీబోర్డ్స్ని చూద్దాం. ఈ కేటగిరీలో ఫస్ట్ కీబోర్డ్ వచ్చేసి నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ కంప్లీట్ కంట్రోల్ A61. ఈ కీబోర్డ్ ప్రైస్ ఆన్లైన్లో అప్రాక్సిమేట్లీ 31,000 రూపాయల నుంచి 33,000 రూపాయల మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టోర్ అండ్ ఆఫర్స్. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 61 సెమీ వెయిటెడ్ కీస్ ఉంటాయి. OLED డిస్ప్లే అవైలబుల్ ఉంటుంది. 8 టచ్ సెన్సిటివ్ నాబ్స్ ఉంటాయి. స్మార్ట్ ప్లే కీబోర్డ్ ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయి. డీప్, కంప్లీట్ అండ్ NKS ప్లగిన్ ఇంటగ్రేషన్ సపోర్ట్ ఉంటుంది. కాంటాక్ట్ లైబ్రరీస్ యూస్ చేసే వాళ్ళకి ఈ కీబోర్డ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే ఎక్సలెంట్ కీ ఫీల్ ఉంటుంది. కాంటాక్ట్ ప్లగిన్స్ అండ్ నేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈకోసిస్టమ్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కీబోర్డ్స్ అని చెప్పొచ్చు. సౌండ్ బ్రౌజింగ్ అండ్ వర్క్ ఫ్లో చాలా స్మూత్ గా ఉంటుంది. స్టూడియో ప్రొడక్షన్ కి ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాన్స్ చూస్తే ఆఫ్టర్ టచ్ సపోర్ట్ లేదు, డ్రమ్ ప్యాడ్స్ లేవు,
లైవ్ పర్ఫార్మెన్స్ కంట్రోల్స్ కొంచెం లిమిటెడ్గా ఉంటాయి. మెయిన్ స్టేజ్ లైవ్ యూజర్స్కి ఫాడర్స్ అండ్ ప్యాడ్స్ మిస్ అవ్వచ్చు. ఫైనల్గా ఈ కీబోర్డ్ ఆ ప్రైస్కి వర్తా కదా అంటే మ్యూజిక్ ప్రొడక్షన్కి అయితే పర్ఫెక్ట్, కానీ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం నేను పర్సనలీ రికమెండ్ చేయను. ఎస్పెషలీ కాంటాక్ట్ లైబ్రరీస్ అండ్ స్టూడియో వర్క్ ఫ్లో మీద ఫోకస్ ఉన్న వాళ్ళకి ఈ కీబోర్డ్ చాలా మంచి ఆప్షన్. ఈ కేటగిరీలో రెండో కీబోర్డ్ వచ్చేసి నవోషన్ లాంచ్ కీ MK4. ఈ కీబోర్డ్ ప్రైస్ ఆన్లైన్లో అప్రాక్సిమేట్లీ 32,000 రూపాయల నుంచి 38,000 రూపాయల మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టోర్ అండ్ ఆఫర్స్. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే సెమీ వెయిటెడ్ స్టైల్ కీస్ ఉంటాయి, కానీ ఫీల్ మాత్రం సింత్ యాక్షన్ సైడ్లో ఉంటుంది. 15 RGB డ్రమ్ ప్యాడ్స్, 8 నాబ్స్ అండ్ 9 ఫేడర్స్ అవైలబుల్ ఉంటాయి. OLED స్క్రీన్ డిస్ప్లే అవైలబుల్ ఉంటుంది. కార్డ్ మోడ్, స్కేల్ మోడ్ అండ్ ఆర్పెజియేటర్ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. లైవ్ పర్ఫార్మెన్స్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ రెండుకి స్మూత్ వర్క్ ఫ్లో ఇస్తుంది. DAW ఇంటగ్రేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే యూజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. బిగినర్స్కి అండ్ ఇంటర్మీడియట్ ప్లేయర్స్కి ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పచ్చు. వర్క్ ఫ్లో చాలా క్లీన్ అండ్ మోడర్న్గా ఉంటుంది. ప్యాడ్స్ రెస్పాన్స్ అండ్ కంట్రోల్స్ లైవ్ పర్ఫార్మెన్స్కి చాలా యూస్ఫుల్. మ్యూజిక్ ప్రొడక్షన్కి కూడా బ్యాలెన్స్డ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాన్స్ చూస్తే బిల్డ్ క్వాలిటీ మోస్ట్లీ ప్లాస్టిక్ ఫీల్ ఇస్తుంది. MK3లో ఉన్న కొన్ని లిమిటేషన్స్ ఇక్కడ కూడా కొంచెం కంటిన్యూ అయ్యాయి. అడ్వాన్స్ ప్లేయర్స్కి కీ ఫీల్ కొంచెం లైట్ వెయిట్గా అనిపించవచ్చు. ఫైనల్గా ఈ కీబోర్డ్ ఆ ప్రైస్కి వర్త్ కదా అంటే బిగినర్స్కి అయితే డెఫినెట్లీ వర్త్ ఇట్, కానీ అడ్వాన్స్డ్ ప్లేయర్స్కి మాత్రం జస్ట్ ఓకే అని చెప్తాను. ఎస్పెషలీ ఈజీ వర్క్ ఫ్లో, లైవ్ పర్ఫార్మెన్స్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కీబోర్డ్ చాలా మంచి ఆప్షన్. ఈ కేటగిరీలో మూడో కీబోర్డ్ వచ్చేసి M Audio Oxygen Pro 60T. ఈ కీబోర్డ్ ప్రైస్ ఆన్లైన్లో అప్రాక్సిమేట్లీ 23,000 రూపాయల నుంచి 35,000 రూపాయల మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టోర్ అండ్ ఆఫర్స్. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 61 సెమీ వెయిటెడ్ కీస్ ఉంటాయి, 9 ఫేడర్స్, 8 నాబ్స్ అండ్ 16 RGB డ్రమ్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి. ఆటో DAW మ్యాపింగ్ సపోర్ట్ ఉంటుంది, సో సాఫ్ట్వేర్తో ఈజీగా వర్క్ అవుతుంది. స్మార్ట్ కార్డ్, స్మార్ట్ స్కేల్ అండ్ ఆర్పెజియేటర్ ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి. OLED డిస్ప్లే కూడా అవైలబుల్ ఉంటుంది. లైవ్ పర్ఫార్మెన్స్ అండ్ స్టూడియో వర్క్ ఫ్లో రెండుకి చాలా పవర్ఫుల్గా డిజైన్ చేశారు. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే సెమీ వెయిటెడ్ కీస్ వల్ల బెటర్ ప్లేయింగ్ ఫీల్ వస్తుంది. ఫేడర్స్, నాబ్స్ అండ్ డ్రమ్ ప్యాడ్స్ కంప్లీట్గా అవైలబుల్ ఉంటాయి. లైవ్ పర్ఫార్మెన్స్కి చాలా మంచి ఆప్షన్. ఆఫ్టర్ టచ్ సపోర్ట్ కూడా ఉంటుంది. మెయిన్ స్టేజ్ యూజర్స్కి ఎస్పెషలీ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాన్స్ చూస్తే బిల్డ్ క్వాలిటీ మోస్ట్లీ ప్లాస్టిక్ సైడ్లో ఉంటుంది. బిగినర్స్కి స్టార్టింగ్లో కొంచెం లెర్నింగ్ కర్వ్ ఉంటుంది. ఫీచర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ టైం యూజర్స్కి కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించవచ్చు. ఫైనల్గా ఈ కీబోర్డ్ ఆ ప్రైస్కి వర్తా కదా అంటే 100% వర్త్ అని చెప్తాను. ఎస్పెషలీ లైవ్ పర్ఫార్మెన్స్, మెయిన్ స్టేజ్ అండ్ మ్యూజిక్ ప్రొడక్షన్ అన్ని బ్యాలెన్స్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కీబోర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. ఈ కేటగిరీలో నాలుగో కీబోర్డ్ వచ్చేసి నెక్టార్ పనోరమా TR61 మిడి. ఈ కీబోర్డ్ ప్రైస్ ఆన్లైన్లో అప్రాక్సిమేట్లీ 34,000 రూపాయల నుంచి 40,000 రూపాయల మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టోర్ అండ్ ఆఫర్స్. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 61 వెలాసిటీ సెన్సిటివ్ కీస్ ఉంటాయి, 9 ఫేడర్స్, 8 నాబ్స్ అండ్ 8 డ్రమ్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి.
ఎల్సిడి స్క్రీన్ డిస్ప్లే అవైలబుల్ ఉంటుంది. డీప్ DAW మరియు ప్లగిన్ ఇంటిగ్రేషన్ సపోర్ట్ ఉంటుంది. ప్లగిన్ కంట్రోల్స్ని డైరెక్ట్గా కీబోర్డ్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లో కోసం ఈ కీబోర్డ్ డిజైన్ చేశారు. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే డీప్ ప్లగిన్ కంట్రోల్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎల్సిడి స్క్రీన్ వర్క్ ఫ్లోని ఈజీ చేస్తుంది. ఫేడర్స్, బటన్స్ అండ్ నాబ్స్ కంప్లీట్గా అవైలబుల్ ఉంటాయి. స్టూడియో ప్రొడక్షన్ యూజర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అడ్వాన్స్డ్ యూజర్స్కి వర్క్ ఫ్లో స్పీడ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. కాన్స్ చూస్తే ఆఫ్టర్ సపోర్ట్ లేదు. సెటప్ బిగిన్నర్స్కి కొంచెం కాంప్లెక్స్గా అనిపించవచ్చు. ఫస్ట్ టైం యూజర్స్కి కంట్రోల్స్ ఎక్కువ ఉండడం వల్ల కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సింపుల్ వర్క్ ఫ్లో కావాలి అనుకునే వాళ్ళకి ఓవర్ కాంప్లికేటెడ్ అనిపించవచ్చు. ఫైనల్గా ఈ కీబోర్డ్ ఆ ప్రైస్కి వర్తా కదా అంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్కి అయితే చాలా బెస్ట్ ఆప్షన్. కానీ ఇంటర్మీడియట్ ప్లేయర్స్కి మాత్రం కొంచెం కాంప్లెక్స్గా అనిపించవచ్చు. ఎస్పెషలీ డీప్ DAW కంట్రోల్ అండ్ ప్లగిన్ వర్క్ ఫ్లో కావాలి అనుకునే స్టూడియో యూజర్స్కి ఈ కీబోర్డ్ చాలా పవర్ఫుల్ ఆప్షన్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఎలీట్ పిక్స్. ఈ కేటగిరీలో మనం 50,000 రూపాయల పైన ఉన్న ప్రీమియం మిడి కీబోర్డ్స్ని చూద్దాం. ఈ కేటగిరీలో నేను ఒక కీబోర్డ్ మాత్రమే సజెస్ట్ చేస్తాను. ఆ కీబోర్డ్ వచ్చేసి నోవేషన్ SL Mark 3. 49 కీస్. వర్షన్ ప్రైస్ ఆన్లైన్లో అప్రాక్సిమేట్లీ 55,000 రూపాయల నుంచి 65,000 మధ్యలో ఉంటుంది. మరియు 61 కీస్ వర్షన్ అయితే అప్రాక్సిమేట్లీ 75,000 రూపాయల నుంచి 90,000 రూపాయల మధ్యలో ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద స్టోర్ అండ్ ఆఫర్స్. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 49 లేదా 61 సెమీ వెయిటెడ్ కీస్ ఉంటాయి. 8 ఫ్యాడర్స్, నబ్బస్ మరియు RGB డ్రమ్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి. బిల్ట్-ఇన్ 8 ట్రాక్ సీక్వెన్సర్ అవైలబుల్ ఉంటుంది. ఫుల్ DAW అండ్ హార్డ్వేర్ కంట్రోల్ సపోర్ట్ ఉంటుంది. LCD స్క్రీన్ సీక్వెన్ అవైలబుల్ ఉంటాయి. స్టూడియో గియర్ అండ్ ప్లగిన్స్ని డైరెక్ట్గా కంట్రోల్ చేయొచ్చు. ప్రొఫెషనల్ వర్క్ ఫ్లో కోసం ఈ కీబోర్డ్ డిజైన్ చేశారు. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ చూసుకుంటే ప్రీమియం ఫీల్ ఉంటుంది. డీప్ కంట్రోల్ ఆప్షన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి. సెమీ వెయిటెడ్ కీస్ వల్ల బెటర్ ప్లేయింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్టూడియో ప్రొడక్షన్ అండ్ అడ్వాన్స్డ్ వర్క్ ఫ్లోకి చాలా యూస్ఫుల్. ప్రొఫెషనల్ యూజర్స్కి కంప్లీట్ కంట్రోలర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. కాన్స్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్. బిగినర్స్కి సెటప్ అండ్ వర్క్ ఫ్లో కొంచెం కాంప్లెక్స్గా అనిపించవచ్చు. సింపుల్ యూస్ కోసం అయితే ఓవర్ కిల్ అని చెప్పచ్చు. లెర్నింగ్ కర్వ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫైనల్గా ఈ కీబోర్డ్ ఆ ప్రైస్కి వర్తా కదా అంటే మ్యూజిక్ ప్రొడక్షన్కి అయితే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్. కానీ సింపుల్ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం మాత్రం నేను పర్సనలీ రికమెండ్ చేయాను. ఎస్పెషలీ అడ్వాన్స్డ్ స్టూడియో వర్క్ ఫ్లో, హార్డ్వేర్ సింత్ కంట్రోల్ అండ్ ప్రొఫెషనల్ మ్యూజిక్ ప్రొడక్షన్ కోసం ఈ కీబోర్డ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. లాస్ట్గా 2 అవుట్డేటెడ్ మిడి కీబోర్డ్స్ ఉన్నాయి. అందులో ఒకటి నేను డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను, ఇంకొకటి మాత్రం రికమెండ్ చేయను. ఫస్ట్ కీబోర్డ్ వచ్చేసి రోలండ్ A800 Pro. ఒక టైంలో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రెండింగ్ మిడి కీబోర్డ్స్, స్పెషలీ లైవ్ పర్ఫార్మర్స్ అండ్ మెయిన్ స్టేజ్ యూజర్స్ మధ్యలో. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 61 వెలాసిటీ సెన్సిటివ్ కీస్ విత్ ఆఫ్టర్ టచ్ సపోర్ట్ ఉంటుంది. 9 ఫేడర్స్, 9 నాబ్స్ అండ్ 8 డ్రమ్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి. LCD డిస్ప్లే అవైలబుల్ ఉంటుంది. డీప్ DAW కంట్రోల్ సపోర్ట్ ఉంటుంది. రోలండ్ పిచ్ బెండ్ అండ్ మాడ్యులేషన్ స్టిక్ చాలా స్మూత్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా ప్రీమియం అండ్ సాలిడ్గా ఉంటుంది. హానెస్ట్లీ ఈ కీబోర్డ్ కీ ఫీల్ ఇప్పటికీ కూడా చాలా బాగుంటుంది. స్పెషలీ లైవ్ పర్ఫార్మెన్స్ కోసం ఇది బీస్ట్ అని చెప్పచ్చు. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మీకు ఈ కీబోర్డ్ దొరికితే వాడుకోకండి,
చాలా మంచి కీబోర్డ్ అని నేను డెఫినెట్లీ చెప్తాను. సెకండ్ కీబోర్డ్ వచ్చేసి ఎం ఆడియో కోడ్ 61. కీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 61 సెమీ వెయిటెడ్ కీస్ ఉంటాయి. ఆఫ్టర్ టచ్ సపోర్ట్ అవైలబుల్ ఉంటుంది. ఫ్యాడర్స్, నబ్బస్ అండ్ డ్రమ్ ప్యాడ్స్ అవైలబుల్ ఉంటాయి. X/Y టచ్ ప్యాడ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. DAW ఇంటిగ్రేషన్ సపోర్ట్ అవైలబుల్ ఉంటుంది. పేపర్ మీద స్పెక్స్ చూస్తే ఈ కీబోర్డ్ చాలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. కానీ పర్సనల్గా చెప్పాలి అంటే నాకు ఇది ఒక యావరేజ్ కీబోర్డ్ అనిపిస్తుంది. వర్క్ ఫ్లో అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ న్యూవర్ కీబోర్డ్స్తో కంపేర్ చేస్తే అంత ఇంప్రెసివ్గా అనిపించదు. బిల్డ్ క్వాలిటీ కూడా కొంచెం అవుట్డేటెడ్ ఫీల్ ఇస్తుంది. అందుకే దేనిని నేను పర్సనలీ రికమెండ్ చేయను. స్పెషలీ సేమ్ బడ్జెట్లో బెటర్ మోడర్న్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో బడ్జెట్లో ఉన్న బెస్ట్ మిడీ కీబోర్డ్స్ గురించి నాకు తెలిసిన బెస్ట్ ఆప్షన్స్ని మీకు సజెస్ట్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ బడ్జెట్ అండ్ రిక్వైర్మెంట్ బట్టి ఈ కీబోర్డ్స్లో ఏదైనా సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేయొచ్చు. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని మ్యూజిక్, మెయిన్ స్టేజ్, మిడీ కీబోర్డ్స్ అండ్ వర్షిప్ సెటప్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో బడ్జెట్లో ఉన్న బెస్ట్ అరేంజర్ కీబోర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్ టు దిస్ ఛానల్. అలాగే మీకు పర్టికులర్గా ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కమెంట్స్లో చెప్పండి. నేను డెఫినెట్లీ ఆ టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. మరియు మా కీబోర్డ్ అండ్ మ్యూజిక్ కోర్సెస్ కోసం www.jiremelodies.com అనే వెబ్సైట్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.